గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రెసెంట్ అయితే మనం నవీన్ యాదవ్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఓట్లు అయితే ఈవీఎంస్ అయితే ఆ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. దాదాపు 407 బూతులు ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ లో 4 లక్షల ఓట్లు అయితే దాదాపు 49-48% అయితే ఓట్ల పర్సంటేజ్ అయితే నమోదైనట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే షేక్పేట్ డివిజన్ ని లెక్క పెట్టడం స్టార్ట్ అయింది. సో షేక్పేట్ లో దాదాపు 2 రౌండ్లు అయితే రిజల్ట్ రాబోతుంది. ఇంకో 20 నిమిషాల్లో అయితే షేక్పేట్ డివిజన్ నుంచి ఎవరు ఆధిక్యంలో ఉన్నారు అనే విషయం అయితే మనకు బయటికి తెలిసే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, నవీన్ యాదవ్ గారు అనుచరులు కావచ్చు, వాళ్ళు ఇప్పుడే ఫిక్స్ అయిపోయారు. గెలుపు మాదే, 45,000 మెజారిటీతో మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాగంటి సునీత గారు కూడా మేము సైలెంట్ ఓట్లు పడ్డాయి, వాళ్ళు ఏం చేసినా సరే డెఫినెట్లీ గెలుపు మాదే, వాళ్ళు బయటకు వచ్చి ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు, గెలుపు మేము గెలుస్తాము, మాకు మెజారిటీ రాకపోయినా అంతగా ఏం లేదు, మెజారిటీ రాకపోయినా మేమే గెలుస్తాము, చిన్న ఒక్క ఓటుతో గెలిపితేనే మేము గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ అయితే ఇక్కడ బీఆర్ఎస్ నేతల దగ్గర కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీకి అనుకున్న స్థాయిలో ఇక్కడ ఓటింగ్ పడలేదనే చెప్పుకోవాలి. అన్ని సర్వేలు చూసుకున్నట్లయితే సర్వేలన్నీ కేకే సర్వే మాత్రము బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయగా మిగతా సర్వేలన్నీ కాంగ్రెస్ కి ఎగ్జిట్ పోల్ సర్వేలు అనేది చెప్తుంది. మరి చూడాలి. ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు కార్యకర్తలు అందరూ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు, మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ మనం నవీన్ యాదవ్ గారు అనుచరులు ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాము. ప్రజెంట్ మాదే గెలుపు, మేము సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్తున్నారు. చూడాలి షేక్పేట్ డివిజన్ మరి రిజల్ట్ ఎలా ఉండబోతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయితే దాదాపు 10 రౌండ్లు అయితే మొత్తం ఈ విషయాన్ని అయితే తెలిసే అవకాశం ఉంది. డివిజన్ కి 2 రౌండ్లు చొప్పున మొత్తం చేసే అవకాశం ఉంది. సో చూడాలి మరి మీరు గెలుపు ఎవరిది అనుకుంటున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. నమస్తే అండి. ఏంటన్నా మరి కొద్దిసేపట్లో లెక్కింపు అయితే బయటికి రాబోతుంది, టెన్షన్ ఉందా లేకపోతే ఎలా ఉంది పరిస్థితి ఏంటి? టెన్షన్ మాకెందుకు, పక్కన పార్టీ వాళ్ళకు ఉండాలి. మా గెలుపు ఎప్పుడో ఖరారు అయిపోయింది. టికెట్ ఇచ్చినప్పుడే మా గెలుపు డిసైడ్ అయిపోయింది, 100% విన్ అని చెప్పి. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? బీఆర్ఎస్ ఏమి అలా చిన్న పార్టీ ఏం కాదు, పైగా సపోర్ట్ లేని పార్టీ కాదు. ఇక్కడ క్యాండిడేట్ నవీన్ అన్న, ఓన్లీ క్యాండిడేట్ తోనే విజయం డిసైడ్ అయిపోయింది. క్యాండిడేట్ మీద మీకు అంత నమ్మకం ఉంది నవీన్ అన్న గారు? అంత సేవ చేసింది కదా, మరి పబ్లిక్ ఉన్నారు కదా, బిఫోర్ 20 years నుంచి పబ్లిక్ లో ఉన్నారు కదా. ఇక్కడ చూసుకుంటే ప్రతి పార్టీ మేమే గెలుస్తామని కాన్ఫిడెన్స్. మీరు 40,000 మెజారిటీ అంటున్నారు, వాళ్ళు మేము డెఫినెట్లీ గెలుస్తాము, ఒక్క ఓటు తేడా అయితేనే మేమే గెలుస్తాము అని అంటున్నారు. సరే, ఇప్పుడు ఇంకా వాళ్ళు ఒక్క ఓట్లు అంటే మేము భారీ మెజారిటీతో వస్తున్నాం కదా, 30-40 ఓట్లతో మేము గెలవబోతున్నామని మేము చెప్తున్నాం. వాళ్ళు ఒక్క ఓటే అంటారు. ఎప్పుడో గెలుపు ఖరారు అయిపోయింది. పబ్లిక్ కూడా అందరూ నవీన గెలుపు అని చెప్పి అందరూ సంబరాలు స్టార్ట్ అయినాయి. ఇంకా ఇవాళ దివాళీ, బోనాలు అన్ని ఇవాళ నుంచి షూర్ అయిపోతాయి. ఇక అంతే, న్యూ ఇయర్ కూడా ఇవాళనే. అసలు భారీ ఎత్తుగా ఉంటే రాష్ట్రం మొత్తం సెలబ్రేషన్ చేసుకుంటారు ఇవాళ. అంతే. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే మన స్టేట్ లోనే కొంచెం ఒక డిఫరెంట్ అట్రాక్షన్ ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది. సో దాంట్లో నవీన్ యాదవ్ గారు గెలుస్తారని మీ నమ్మకం? గెలిస్తే అసలు ఎలా ఫీల్ అవుతారు మీరు? అసలు గెలిస్తే ఆనందం ఎవరు పట్టలేరు. ప్రతి ఒక్క ఊర్లో, ఏ ఊరు విలేజ్ లలో కానీ ఎక్కడైనా సరే ప్రతి చోట కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి. కాన్స్టిట్యున్సీ అనే కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలో సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ, మెయిన్ కాన్స్టిట్యున్సీ రేవంత్ అన్న గిఫ్ట్ ఇస్తుంది. నవీన్ అన్న 100% గెలుస్తాడు, 100% భారీ మెజారిటీతో విన్ అవుతాడు. సో ఓట్లు రిగ్గింగ్ అని ఇవన్నీ ఇలాంటివన్నీ న్యూస్ వచ్చాయి కదా, దానికి ఏమంటారు? ఇవన్నీ ఫాల్స్ మాటలు మేము వినదలుచుకోలేదు, దాని గురించి డిస్కస్ చేసే అవసరం కూడా మాకు లేదు. అన్న ఎంత చేయనన్నా పబ్లిక్ తెలుసు, అన్నకు తెలుసు, మాకు తెలుసు. అన్న బర్త్డే ఉంది, ఇది ఒక గిఫ్ట్ అన్నకి. 17th కి భారీ ఎత్తున బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి. ప్రజలకి అందరికి అన్న భారీ ఎత్తున గిఫ్ట్ ఇచ్చి అందరికి ప్రతి రోజు సహాయపడతాడు. ప్రతిరోజు నిరంతరం పబ్లిక్ లో ఉంటాడు. పనిచేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి, వేరే డివిజన్లకి వేరే కాన్స్టిట్యున్సీలకి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్లకి మరియు సీఎం గారికి, ప్రత్యేకంగా చైర్మన్లకి అందరికి కృతజ్ఞతలతో అన్న 100% విన్ అవుతుంది. వచ్చి ఇన్ని రోజులు టైం కేటాయించి జూబ్లీ హిల్స్ లో ఆ ప్రచారం కూడా చేయడం జరిగింది. ఏంటి అసలు అంత ఇంట్రెస్ట్? జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే అది మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఏదో సీఎం గారు ఎందుకు వచ్చిందంటే పబ్లిక్ గురించి వచ్చింది. ఇక్కడ పబ్లిక్ బాధలు తెలుసుకొని ఇక్కడ రావాలని చెప్పి ఆయన ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు